వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలోని ప్రధాన రోడ్ల విస్తరణకు పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు సహకరించాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాస యాదవ్. విద్యావేత్త, కవి, విమర్శకుడు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. డాక్టర్ సిఆర్ రెడ్డి 144వ జయంతి కార్యక్రమంలో వక్తల వెల్లడి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు నగరంలో ప్రధాన రోడ్ల విస్తరణకు పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజలు సహకరించాలని, అప్పుడే చిత్తూరు సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. నగరంలో కట్టమంచి రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి దుర్గమ్మ గుడి వరకు ఉన్న ప్రధాన రహదారి విస్తరణ పనులు భాగంగా ఎమ్మెల్యే, స్థానిక నాయకులు సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి గాంధీ విగ్రహం వరకు, ఇక్కడి నుండి ఎంఎస్ఆర్ సర్కిల్ వరకు, చౌడేశ్వరి ఆలయం నుండి దుర్గమ్మ గుడి వరకు మాస్టర్ ప్లాన్, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం విస్తరణ పనులు చేపట్టడంపై నగరపాలక అధికారులతో చర్చించారు. ఎక్కడెక్కడ ఎంత వెడల్పు అవసరం ఉంది, మార్కింగ్ ఎక్కడ వరకు వేస్తున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై చర్చించారు. రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం రోడ్డు విస్తరణ చేపట్టడంపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ముందుగా ప్రభుత్వ స్థలాలు తీసుకోవడం, కోర్టులో ఉన్న స్థలాలు ఏమి చేయాలని అంశాలపై చర్చించారు. దుర్గమ్మ గుడి వద్ద ఆలయానికి ఇబ్బంది లేకుండా రోడ్డు నిర్మాణం చేపట్టడంపై సమాలోచనలు చేశారు. రోడ్డు విస్తరణ పనులను సత్వరం ప్రారంభించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, కమిషనర్ నరసింహప్రసాద్, చుడా చైర్మన్ హేమలత, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్, ఏసీపీ నాగేంద్ర, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాస యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకొని వారికి ఉపాధి కల్పించడంలో భాగంగా రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 34,700 యూనిట్లను మంజూరు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి ప్రస్తుతం పలు చిన్న, మధ్య తరహా పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్న వారితో పాటు ఇతర ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించే కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు రోజుకు 1000 మంది చొప్పున 4,500 మందిని సర్వే చేసి గుర్తించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ సర్వే ఉంటుందని, అనంతరం అర్హులైన వారికి యూనిట్లను కేటాయిస్తామన్నారు. ఇందుకు నిరుద్యోగులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సహకరించాలని జీఎం కోరారు. ప్రతిరోజు యావరేజ్ గా 1000 యూనిట్లను సర్వే చేయాలని నిర్దేశించడం జరిగింది. ఈ సభ్యులందరికీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం. ఈ సర్వే యొక్క ముఖ్య ఉపయోగాలు ఏంటంటే, వారికి ఏదైనా లోన్స్ తీసుకోవడానికి అయితేనేమి, మార్కెటింగ్ అసిస్టెన్స్కి అయితేనేమి, ఎనీ ఫెసిలిటీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ డెవలప్ చేసుకోవడానికి వీటన్నిటికి కూడా ఈ సర్వే అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి జిల్లాలో ఉన్న ప్రతి వ్యాపారవేత్త అయితేనేమి, సేవారంగం యూనిట్ హోల్డర్ అయితేనేమి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హోల్డర్ అయితేనేమి, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయము స్టాఫ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి మీరు సహకరించి వారు అడిగిన వివరాలన్నింటినీ ఇస్తే వారు తమ మొబైల్ యాప్లోనే వాటిని వివరాలు తీసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో మీకు ఏదైనా ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు అయితేనేమి, సదుపాయాలు అయితేనేమి, ప్రోత్సాహాలు అయితేనేమి, అదేవిధంగా ఈ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్, పిఎంఈజీపీ ఇటువంటి స్కీమ్స్ కింద మీకు లోన్స్ విషయం అయితేనేమి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ కింద ఇచ్చే సబ్సిడీస్ అయితేనేమి, వీటన్నిటిని పొందడానికి మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లాలోని ప్రతి వ్యాపారవేత్త, అదేవిధంగా సేవారంగం యూనిట్ హోల్డర్స్ అయితేనేమి,
మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అయితేనేమి, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సభ్యులు మీ దగ్గరికి వచ్చినప్పుడు, స్టాఫ్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి సహకరించి వాళ్ళు అడిగిన వివరాలన్నింటినీ ఇస్తే తద్వారా రాష్ట్ర ప్రభుత్వము మన జిల్లాలో అయితేనేమి, మన రాష్ట్రంలో అయితేనేమి ఎన్ని యూనిట్లు ఉన్నాయనేది మన దగ్గర డేటా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి తదుపరి ఏదైనా ప్రభుత్వము పాలసీస్ ఏర్పాటు చేసి అందరినీ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఈ ఎంఎస్ఎంఈ సర్వేని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఎంఎస్ఎంఈ సర్వేతో పాటు ఉద్యమ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ వలన మీ యూనిట్కు మీరు ఒక అధినేత అనేది దాంట్లో మనకు రికార్డ్ అవుతుంది. కాబట్టి మీ దగ్గరికి వచ్చిన జిఎస్డబ్ల్యూ స్టాఫ్ అందరికి సహకరించి మీరు ఉద్యమ రిజిస్ట్రేషన్ కూడా ఆన్లైన్లోనే చేసుకోవాల్సిన ఫెసిలిటీ ఉంటుంది. దాన్ని కూడా చేసుకోవాల్సినట్టుగా మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకొని డేటా ఇచ్చి సహకరించవలసినదిగా జిల్లాలోని ప్రతి వ్యాపారవేత్తకైతేనేమి, సేవారంగం యూనిట్ హోల్డర్కి అయితేనేమి, ఇండస్ట్రియలిస్ట్కి అయితేనేమి కోరుతూ సెలవు తీసుకుంటారు. విద్యావేత్త, కవి, విమర్శకుడు డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కట్టమంచి రామలింగారెడ్డి వారసులతో పాటు రెడ్డి జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం కట్టమంచి రామలింగారెడ్డి 144వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో విద్యకు పితామహుడుగా పేరు పొందిన కట్టమంచి రామలింగారెడ్డి 144వ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్తగాను, సాహితీ ప్రియుడిగా ఎంతో పేరుగాంచిన కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరులో డిసెంబర్ 10న జన్మించారని, 19 ఏళ్లకే ఆయన రాసిన ముసలమ్మ మరణం నవలతో ప్రజల నుంచి మన్ననలు పొందారని గుర్తు చేశారు. అనంతరం బెనారస్ యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తి చేసిన డాక్టర్ సిఆర్ రెడ్డి పిహెచ్డి కోసం క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లి పిహెచ్డి పొందిన తర్వాత మైసూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఒక యూనివర్సిటీని స్థాపించాలని అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవారెడ్డి ఆదేశాలు అందుకున్న సిఆర్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీని స్థాపించడంతో పాటు స్థాపన అనంతరం వైస్ ఛాన్సలర్గా పనిచేశారన్నారు. తదనంతరం జస్టిస్ పార్టీని స్థాపించి మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి సభ్యులుగా ఎన్నికయ్యారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన పుట్టిన స్థలమైన చిత్తూరులోనే ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో కట్టమంచి వారసులు ఉమాపతి రెడ్డి, హరిణి రెడ్డి, బాలకృష్ణారెడ్డి, గోవర్ధన బాబీ, భాస్కర్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, చిత్తూరు రెడ్డి జేఏసీ కార్యవర్గ సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు. కట్టమంచి ముద్దుబిడ్డ రామలింగారెడ్డి గారు ఈరోజు లేకుండా వారు చేసిన సేవలు, అదేవిధంగా వారి రచనలు, ముఖ్యంగా ముసలమ్మ మరణం చాలా అద్భుతమైన కావ్యకన్నిక. దాన్ని అనేక భాషల్లో కూడా అనువదించడం జరిగింది. వారిని స్మరించుకోవడం నిజంగా ఎంతో పాటిస్తున్నాం. మన కట్టమంచి చేసినటువంటి పుణ్యము ఏమంటే మన కట్టమంచి రామలింగారెడ్డి గారు వారు బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యావేత్త, సాహిత్యవేత్త, అనేక గ్రంథాలను రచించినటువంటి మేధావి.
ఆయన మైసూరు రాష్ట్రంలో కూడా రాజువారి దగ్గర కూడా విద్యా అధికారిగా చేరి అక్కడ కూడా అనేక సంస్థలు పెట్టి నేను అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఆదానిని అరెస్టు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంతో ఆదాని సంస్థ వడంబెడక కుదుర్చుకొని స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై 1,00,000 కోట్ల విద్యుత్ భారాన్ని మోపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదానికి తొత్తుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పార్లమెంట్లో జాయింట్ యాక్షన్ కమిటీ వేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న ఆదాని సంస్థలపైన పూర్తి స్థాయిలో దర్యాప్తును చేపట్టి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి చంద్ర, రమాదేవి, కుమారి, కవిత, విజయ్ కుమార్, మణి, గోపీనాథ్, కోమల, శ్రీదేవి, చాంద్ బాషా, దాము, మహేష్, ఆరుముగం తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు చేసి లంచాలు ఇచ్చి మరి రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి లంచాలు ఇచ్చి ఇక్కడ ఆ సామాన్య మధ్యతరగతి ప్రజలపైన అధిక భారాన్ని మోపడం వల్ల ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు అధిక భారాన్ని మోయాల్సి వస్తుంది విద్యుత్ శక్తి వల్ల. ఇలాంటి అవినీతి పనిని మన భారతదేశంలో మోడీ బీజేపీ ప్రభుత్వం పెంచి పోషిస్తుందని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా చెప్పదలుచుకున్నాం. దానికోసమే పార్లమెంట్లో జరుగుతున్నటువంటి పార్లమెంట్లో జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలా, ఆదాని జరుగుతున్నటువంటి ఆదాని పైన వాళ్ళ కంపెనీల పైన వెంటనే దర్యాప్తు జరపాలా, జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ వేసి జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసి చర్చించాలని చెప్తే ఇంతవరకు కూడా దాన్ని జోలికి పోలేదు మోడీ. ఎందుకంటే మోడీను అదేవిధంగా ఆదాన్ని ఒకరికొకరికి తోడి వాళ్ళు జోడీలుగా ఉండేదాని వల్లనే ఈరోజు ఆదాని పైన చర్య తీసుకోవడంలో వెనుకాడుతున్నారు. మన రాష్ట్రంలో మన ప్రజలపైన భారాన్ని మోపి అవినీతికి పాల్పడినటువంటి ఆదానిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆదానిపై చర్య తీసుకోవాలని కూడా సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సాయుధ బలగాల పేరుతో రక్షణ దళాలను ఉపసంహరించాలని, మణిపూర్ యొక్క హింసాత్మక సంఘటనల్ని అరికట్టాలని, అధిక ధరలు తగ్గించాలని, అదేవిధంగా ఉన్నటువంటి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని మోడీ ప్రభుత్వం విడనాడి ప్రజా సమస్యల పైన పరిష్కారానికి దిశగా సమస్యను పరిష్కరించకపోయేసి ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేసే విధంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఈ యొక్క ఆదాయాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాం. కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క మానవునికి ఉన్న హక్కులను పరిరక్షించుకోవడమే మానవ హక్కుల చట్టం ముఖ్య లక్ష్యమని జిల్లా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంజి రామ్మూర్తి అన్నారు. మండల కేంద్ర కార్యాలయంలో జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయుడు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హ్యూమన్ రైట్స్ అనేది ప్రతి ఒక్క మానవుని హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి గుర్తింపుతో ఏర్పడిందన్నారు. దీని ద్వారా కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క మానవునికి రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించబడుతుందన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. అనంతరం కట్టమంచి చెరువు వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గంజి రామ్మూర్తి, ఎన్హెచ్ఆర్సీ జిల్లా అధ్యక్షులు ధనుంజయ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పూర్ణచంద్ర, జిల్లా కన్వీనర్ రమణ, నగర అధ్యక్షులు రమణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గజేంద్ర, గుడిపాల మండల అధ్యక్షులు కోదండ నాయుడు, జిల్లా సెక్రటరీ రాజగోపాల్, గుణశేఖర్, కోదండ, మౌలిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హ్యూమన్ రైట్స్ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లా తరపున
మన సోదరులందరూ ఎన్హెచ్ఆర్సీసో పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలను నాటుతూ ప్రజలకు ఆహ్లాదం కలిగించుటకు గాను ఏర్పాటు చేసిన ఈ చెట్లను ప్రజలందరూ రక్షించి పరిరక్షించి మానవాళికి మంచి ఆరోగ్యవంతమైన గాలి నీరు అందిస్తారట్లని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనిని నగర ప్రజలందరూ పాటిస్తారట్లని ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటి మానవాళికి ఉపయోగపడేటట్టుగా మీరు అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఈ హ్యూమన్ రైట్స్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. నా తన సోదరుడు హరికృష్ణ ఆత్మహత్యకు కారకులైన వారిని అరెస్టు చేసి శిక్షించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ నాయకురాలు ఆర్కే శోభారాణి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తన సోదరుడు చిత్తూరులో నివాసం ఉంటున్నారని, ఆయన గత నెలలో ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. ఆ సమయంలో ఆత్మహత్యకు కారకులైన వారి పేర్లను సూసైడ్ నోట్లో రాశారని చెప్పారు. ఓ మహిళా కార్పొరేటర్, ఆమె తండ్రి, ఓ వ్యాపారి పేర్లు సూసైడ్ నోట్లో ఉందన్నారు. ఇదే విషయాన్ని తాను చిత్తూరు డీఎస్పీకి సైతం తెలిపానని, సూసైడ్ నోట్ను వాట్సాప్లో పంపానని పేర్కొన్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ స్పందించి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె విన్నవించారు. నేను హైదరాబాద్ నుంచి 100కి కాల్ చేస్తే అది తెలంగాణ పోలీస్ అనేసి వాయిస్ వచ్చింది. సో నాకేం చేయాలో అర్థం కాకుండా మళ్ళీ ఎవరైతే మీడియా పర్సన్కి నేను కాల్ చేశానో అదే మీడియా పర్సన్కి మళ్ళీ ఫోన్ చేసి, సార్ ఇక్కడి నుంచి చేస్తుంటే తెలంగాణ అని వెళ్తుంది, మీ ఫోన్ నుంచి 100కి డయల్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన 100కి కాల్ చేశారు. అదేవిధంగా నేను కూడా నా దగ్గర డిఎస్పీ గారి నెంబరు, చిత్తూరు డిఎస్పీ గారి నెంబర్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి, సార్ ఈ విధంగా మా బ్రదరు కొన్ని టెక్స్ట్ మెసేజెస్ పెట్టున్నారు, నాకు భయంగా ఉంది, ఎక్కడున్నాడో అర్థం కావట్లేదు, మీరేమైనా కొంచెం ట్రేస్ అవుట్ చేయగలరా అనేసి అన్నాను. నెంబర్ ఉందా అమ్మా అన్నారు. నెంబర్ ఉంది అని చెప్పేసి అని ఆ నెంబర్ ఆయనకు పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయనే ఐడెంటిఫై చేసి మార్నింగ్ 6:30 ఆ ప్రాంతంలో డిఎస్పీ గారే మా అన్న ఉన్న ప్లేస్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డిఎస్పీ గారు నాకు కాల్ చేశారు, అమ్మ మీ వాడు ఇక్కడ ఉన్నాడు, కాస్త మాట్లాడు అనేసి అంటే డిఎస్పీ గారు స్పీకర్ ఆన్ చేస్తే అదే మొబైల్లో నేను మాట్లాడటం జరిగింది. ఎందుకు ఇలా చేస్తున్నావు ఏమి అని. అప్పటికే కొంచెము పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడి నుంచి రక్షక్ వాహనంలో మా అన్నని తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ జరిగింది కూడా పోలీసుల సమక్షంలోనే, పోలీసులే తీసుకెళ్ళి మా అన్నని అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా అన్న దగ్గర నుంచి 2 సూసైడ్ నోట్లు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఇక ఏటీఎం కార్డ్స్ ఇవన్నీ కూడా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇది జరిగి November 2 ఇది జరిగింది. November 5 మా అన్నగారు తుది శ్వాస విడిచారు. విడిచిన తర్వాత మా అన్నని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర బాడీ పెట్టడం జరిగింది. నేను అప్పటికే రావడము, మా అన్నని ఇక్కడి నుంచి వాళ్ళు తిరువన్నామలై షిఫ్ట్ చేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు ఏమనేది కూడా మాకైతే ఐడియా లేదు. చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ అడిగితే మేము వద్దన్నాము, బట్ వాళ్ళు తీసుకెళ్లారండి అని చెప్పారు. సో ఇవన్నీ కూడా నేను పోలీసు వాళ్ళకి చెప్పాను, ఈ విషయాలన్నీ కూడా. ఆ తర్వాత బాడీని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టాక ఎవరైతే A3గా ఉన్నారో కేసులో ఇందు కార్పొరేటర్, ఇందు 27వ డివిజన్ కార్పొరేటర్ ఇందు మా అన్న డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి ఆయనకి పోస్ట్ మార్టం జరగకుండా ఆపాలి అని చెప్పడం జరిగింది. ఆ పాటికే పోలీసులు కూడా అక్కడ ఉన్నారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరిగిన విషయాలు. ఇది ఏది కూడా కానీ వెనకనో లేకపోతే హైడ్ అండ్ సీక్ కాకుండా మొత్తానికి ఎవిడెన్సెస్ పోలీసులే. ఆ తర్వాత పోస్ట్ మార్టం జరగకుండా ఆపలేము అని చెప్పి వాళ్ళు బాడీని తీసుకెళ్ళి మార్చిడికి తీసుకెళ్లారు. 27వ డివిజన్ కార్పొరేటర్ ఇందు తీసుకెళ్ళి పెట్టారనమాట. సో ఇదంతా అయిన తర్వాత వాళ్ళ మీద కేసు అనేది రిజిస్టర్ అయింది. కొత్త సెక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం 180, పాతది అయితే 360
బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము 108 బిఎన్ఎస్ దీని ప్రకారం ఎఫ్ఐఆర్ అయితే అయ్యింది. నవంబర్ 5వ తారీఖు అయ్యింది. ఇప్పటి వరకు పోలీసులు ముద్దాయిలను అయితే అరెస్ట్ చేయలేదు. ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏమి అనేది అయితే తెలియదు. వాళ్ళకి ఎవిడెన్సెస్ కావాలంట. ఎవిడెన్సెస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ ఇంకా ఎవిడెన్సెస్ కావాలంట. నేను వెళ్తే చూస్తామమ్మా చేస్తామమ్మా అంటున్నారు. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం. ప్రతి మానవుడికి ఒక హక్కు అనేది ఉంది ఖచ్చితంగా. మా అన్నకు కూడా ఆ హక్కు ఉంది. ఆయన కూడా మానవుడే. ఆయన చావుకి ఎవరైతే కారణమయ్యారో A1 బాలాజీ కార్ సెల్లర్, అతను చాలామందికి కార్లు అమ్మిన రెప్యుటేషన్ ఉంది ఆయనకి. A2 ఏకాంబరం, A3 ఇందు. కార్స్ ఫైనాన్షియల్గా మా అన్నను దెబ్బతీసింది కార్స్ బాలాజీ అయితే, ఆయనని మానసికంగా శారీరకంగా బాధ పెట్టిన వాళ్ళు ఏకాంబరం మరియు ఇందు. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సంక్రాంతి నాటికి గుంతలు లేని రహదారులుగా మండలాల పరిధిలో తీర్చిదిద్దుతామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల మండలం తమిళనాడు సరిహద్దు రహదారులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ఎంఎస్ఆర్ క్రాస్ నుండి తమిళనాడు సరిహద్దుకు గల R&B రోడ్డు పూర్తిగా గుంతలమయం కావడంతో ఈ అంశాన్ని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ రోడ్డును పరిశీలించి పనులు ప్రారంభించాలని, తక్షణ చర్యల్లో భాగంగా గుంతలను పూడ్చేందుకు అవసరమైన ప్రాతిపదికలను వెంటనే సిద్ధం చేయాలని R&B అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు శాసనసభ్యులతో పాటు చిత్తూరు నగర మేయర్ అముద, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, TREE చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాంధీ, AS మనోహర్, R&B శ్రీనివాసులు, గుడిపాల సర్పంచ్ హేమాద్రి నాయుడు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని AITUC వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి డిమాండ్ చేశారు. మంగళవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడుతూ 2018లో టీడీపీ ప్రభుత్వం టిడ్కో గృహాలు మంజూరు చేయగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ప్రస్తుతం టీడీపీ పార్టీ అధికారంలోకి రావడంతో లబ్ధిదారులకు వెంటనే టిడ్కో గృహాలను మంజూరు చేయాలని, లేకుంటే లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ప్రెసిడెంట్గా ఉన్నాను. గతంలో 2018లో మనకు టిడ్కో ఇండ్లు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కానివ్వండి 500 నుండి 25,000 దాకా 50,000 దాకా కూడా వసూలు చేసి మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి నమ్మబలికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటిదాకా ఇండ్లు కట్టించిన పరిస్థితి అయితే లేదు. లబ్ధిదారులకి ఊరికి నామమాత్రానికి ఒక పేపర్ మాత్రం ఇచ్చేసి ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఇండ్లు ఎక్కడున్నాయో కూడా తెలియదు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న చెప్పులారిగలాగా ఇప్పటిదాకా దయా దాక్షిణ్యం లేకుండా వాళ్ళని సతాయిస్తున్నారు. ఇలాగే కొనసాగితే మాత్రము ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా మలుపుకొని మున్సిపల్ ఆఫీస్ ఖచ్చితంగా మూసేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఇకపైనైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికైనా ఆ ఇండ్లన్నీ కూడా వాళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.